ఏమండి ఏమండి నా మీద ఇంకా కోపం పోలేదా? నాకు ఎవరి మీద కోపం లేదు. లేకపోతే పొద్దుటి నుంచి ఎందుకండి మాట్లాడలేదు? ఏమండి నా మీద మీకేమైనా కోపం ఉంటే తిట్టండి, కొట్టండి, అంతేగాని మాట్లాడకుండా ఉండకండి. ఏడుస్తున్నావు? నాకేం కోపం లేదు. సహజాన్ని కోపడ్డానండి. వాడి పుస్తకాలు ఎక్కడో పడేసి ఉంటాడు, అందుకే తిడతారని భయపడి రాలేదు. వెళ్ళి తీసుకురండి. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను కంగారు. రాజా, 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 ఆగు! మొదలు రాజా, 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 రవీంద్ర, రవీంద్ర, ఏమండి? ఏమైందండి? కాళ్ళు మేక మేక? ఏం పర్వాలేదు, ఏం కంగారు పడక పట్టుకోదాం. ముందు కాఫీ పొడి వేసి నొక్కండి, తర్వాత కట్టుకట్టచ్చు. కిలో 1 రూపాయి. మతాబాలు కిలో 1 రూపాయి. మతాబాలు కిలో 1 రూపాయి. కిలో 1 రూపాయి. ఇక్కడ 2 రూపాయలు కిలో, అక్కడ 1 రూపాయి కిలో. అంటే రూపాయి తేడా, రూపాయి తేడా. పని చేస్తే మొత్తం సరిగంతా మనమే కొనేసేసి కిలో 1 రూపాయల రూపాయలు అమ్మేస్తే కానీ రండి బాబు రండి. కిలో 1 రూపాయి చెప్పండి. మీరా ఎన్ని కిలో కావాలి? ఆగండి. మొత్తం ఎన్ని కిలోలు ఉన్నాయో? 22 కిలోలు. 22 ఇలా 20 రూపాయలు. ఇది 20 రూపాయలు. మరి 2 రూపాయలు ఇది మళ్ళీ ఇస్తాను. మరి కాదు రేపు ఇస్తాను. నువ్వు లే ముందు బెరలు పోయి నువ్వు లేలో 1 రూపాయి. కిలో 1 రూపాయి. ఇప్పుడు చెప్పండి ఎవరికి కావాలి? కిలో రూపాయిన్నర. రూపాయిన్నర కిలో. కిలో రూపాయిన్నర. కిలో రూపాయిన్నర. 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 కిలో రూపాయిన్నర. కిలో రూపాయిన్నర. కిలో రూపాయిన్నర. కిలో ఇందాక రూపాయిన్నరగా ఏమిటి? రూపాయిన్నర ఏమిటి? మళ్ళీ మాట్లాడితే 2 రూపాయలు. డబ్బులు ఇస్తావా తనమంటావా? ఏమిటి డబ్బులు ఇస్తావా తనమంటావా? ఈ సరుకు మాది కాదు. అదేం కుదరదు. ప్రతి మోసం దగా మర్యాదగా డబ్బులు ఇస్తావా తనమంటావా? అద్దలా కూడా మాట్లాడుతుంది. బాబు మీకు దండ పెడతారు. బాబుది ఇచ్చేసారా డబ్బులు? అది తట్టుకోవాలి. డబ్బు రాదురా.
అబ్బా ఉండండిరా. ఇవన్నీ నీకు, ఇది నీకు. నీకు తీసుకొచ్చావా? నువ్వు చేతులు ఎలా కలుస్తారా? ఇలా పట్టుకుని తీసుకొనిస్తే చెప్పక్కర్లేదే, అది కింద పెడితే అదే తిరుగుతుంది. నాకు ఫ్రిడ్జ్ కొట్టేసావనా నాన్న, నాకు మద్ద కొట్టేసావనా నాన్న, నాకు గూడ కొట్టేసావనా నాన్న. ఏమండి, ఏమైంది? తాకట్టు పెట్టడానికి మనం సిద్ధపడ్డా ఇచ్చే వాళ్లకు అమావాస్య అడ్డొచ్చింది జానకి. అందుకని బాధపడుతున్నారా? బాధ జానకి, బాధకి ఆనందానికి కొన్ని హద్దులున్నాయి. ఆ హద్దులు మనం ఏనాడో దాటిపోయాం. కానీ పిల్లలు అంటే మీ ఉద్దేశం మందు సామాన్ లేనంత మాత్రాన దీపావళి ఆగిపోతుందా? మనుషులు పోయినంత మాత్రాన ప్రపంచం ఆగిపోతుందా? ఏది ఆగదు. మీరు కాస్త ఆగండి. పిల్లలు ఎంత హుషారుగా దీపావళి చేసుకుంటారో చూడండి. దీపావళి అనేది ఎంత హుషారుగా చేసుకోవాలో వాళ్ళకి తెలిసి ఉంటే. అబ్బా, మీరు ఊరికే బాధపడకండి. దీపావళి బ్రహ్మాండంగా జరిగిపోతుంది. మందు లేదని వాళ్ళు బాధపడరు. మీరు చూస్తూ ఉండండి. ఏమి లేదు, పండగ కదా, పిల్లలు వద్దు వద్దు కాకపోతే ఎప్పుడు కావాలన్నావులే. పడుకో. అన్నం పెట్టమ్మా, త్వరగా పెట్టమ్మా, నల్ల పెట్టమ్మా. ఏమండి, తీసుకోండి. జానకి, ఎందుకండి బాధపడతారా? పండుగ బాగానే జరిగిపోయిందా? రాజా, బేటా రాజా, రాజా. అయ్యమ్మా, బాగున్నావా? ఇవన్నీ తీసుకుని నిన్నే వస్తామమ్మా. కానీ ఒక ఉల్లిపాయలు బాగా కట్టి తగిలింది. ఎలా వేయించండి వాళ్ళ రాజా. ఏమ్మా, ఏం జరిగింది? రాజాని రాజాని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎందుకమ్మా? కాలు కలు కాలు మేక దిగింది. వాచిపోయింది బాబా. వాచిపోయేలాగా ఎలా ఉన్నారమ్మా? ఎక్కడమ్మా? ఏ హాస్పిటల్? ఐఎమ్ సారీ, ఆపరేషన్ చేయాలి. బేటా, బేటా, బేటా. కాలు లాగేస్తుంది సార్. అర్జెంట్గా చెప్పండి సార్. ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? అడగండి సార్, గట్టిగా అడగండి. బిడ్డల్ని కన్నం కాదు, వాళ్ళు పెన్షన్ తెలియాలని చెప్పండి సార్. ఇంత ప్రమాదిస్తున్నాను అనుకోలేదు సార్. ఇంకా నయం, ఇప్పటికైనా తీసుకొచ్చారు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణానికి అపాయం జరిగిండేది. ప్రాణం పోతే ఆయనకేం సార్? ఇంకా నలుగురు ఉన్నారు. అవును సార్. ఎందుకు సార్ కోపం చేస్తావు?
కాల్లో మేము దిగితే ఒక ఇంజక్షన్ ఇప్పించలేవు, అప్పు చేస్తే ఒక ఇంజక్షన్ దొరుకుతుంది. ప్రాణం పోతే ఏ కాబోలో దగ్గరికి వెళ్తావు సార్? మీరు పదండి. నర్స్, ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు నుంచి. డాక్టర్ సార్ కొంచెం తొందరగా బాగు చేయండి. అలాగే పదండి. చెప్తాం డాక్టర్ సార్. వాడు నా పేట కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. అలాగేనండి, పదండి. డాక్టర్ సార్ దయ సార్. అక్కర్లేదు, తర్వాత నీకలా ఎక్కించండి. ఏంటిది 9 నెలలు పూర్తి అయ్యాక కూడా బరువు వస్తున్నాం. ఏ చెప్తే నేను తీసుకురా. రాజాని వాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. ఖర్చు తీసుకోవడానికి లేదు. అలాగా బాబులు బుద్ధిలో ఇట్లా మీ అన్నయ్యకి కాదు నగలిపోయినంత మమ్మీ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఊరికి అరవ బాబు అలా కూర్చో. రాము మీ అన్నయ్య వస్తున్నారా? అవునా? ఏం కావాలమ్మా? అన్నయ్య వస్తున్నాడుగా, అందుకే అప్పుడు తీద్దామని. నేను తీసాను